హలో గైస్, వెల్కమ్ టు తెలుగు పారానార్మల్స్. సో ఈరోజు నేను చెప్పబోతున్న స్టోరీ 2021లో జరిగిన స్టోరీ. ఇది ఒక అబ్బాయిది చిన్న టౌన్లో జరిగింది. ఆ టౌన్ అసలు మ్యాప్లో కూడా మార్క్ అయి ఉండదు ప్రాపర్గా. ఆ టౌన్ వాళ్ళు ఈ స్టోరీని బయట చెప్పాలంటే ఇప్పటికీ భయపడతారు. ఆ స్టోరీ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని. సో ఇది ఒక ఎడిటర్ అనమాట. సో బయట నుంచి ఇక్కడ కొన్ని డేస్ స్టే చేయనీకి వస్తుంది. సో ఆ చిన్న విలేజ్లో స్టే కోసం ఆగిన తను హోటల్లో ఆగుదామంటే అక్కడ హోటల్సే అవైలబుల్ లేవు. సో అలా ఒక చిన్న ఇల్లుని రెంట్కి తీసుకున్నాడు. ఆ ఓనర్ ఇక్కడ ఉంటాడంట అసలు. ఆ రెంట్కి తీసుకున్న ఇల్లు ఎంత హాంటెడ్గా ఉంటుందంటే చుట్టుపక్కలల్లా ఒక్క ఇల్లు కూడా ఉండదు. సో ఈ స్టోరీ అయిన పేరు రాజేష్. ఈ రాజేష్ ఎడిటింగ్స్ అవన్నీ చేస్తుంటాడంట. సో ఫస్ట్ నైట్ అయితే ఏమంత పారానార్మల్ యాక్టివిటీస్ ఏం జరగలేదు. యాక్చువల్గా రాజేష్ని ఈ ఊరు వాళ్ళంతా చాలా భయపెట్టారంట. ఆ ప్లేస్లో ఉండకు, చాలా హాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, అస్సలు ఉండకు అని. అయినా రాజేష్ ఇవన్నీ పట్టించుకోలేదు, ఎందుకంటే రాజేష్కి ఇవన్నిట్లో ఎక్కువ నమ్మకం లేదు. సో ఫస్ట్ నైట్ అయితే రాజేష్కి నార్మల్గానే వెళ్ళింది. నార్మల్గా తన ఎడిట్స్ అన్ని చేసుకున్నాడు. అతను వర్క్ కంప్లీట్ చేసుకొని పడుకొని మార్నింగ్ లేచాడు. సెకండ్ డే నైట్ రాజేష్ తన వర్క్ చేసుకుంటున్నప్పుడు సడన్గా కరెంట్ పోయిందంట. కరెంట్ ఎందుకు వెళ్ళిందని టార్చ్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి చూశాడు. చుట్టుపక్కలలో ఎవరు కనిపించలేదు. ఆ నైట్ చాలా సైలెన్స్ ఉంది. సో కరెంట్ పోయిందని చెప్పి టార్చ్ లైట్ ఆన్ చేసుకొని కిచెన్కి వెళ్ళి వాటర్ తెచ్చుకున్నాను యాజ్ యూజువల్. సడన్గా తనకి కిచెన్ విండో బయట ఒక నంబర్ కనిపించింది వాల్ మీద, 17. అది ఒక ఎర్ర కుంకుమతో పెద్దగా రాశారంట. రాజేష్ పడుకున్న తర్వాత ఎగ్జాక్ట్ 12:17 AM రాజేష్ ఫోన్ రింగ్ అయింది. ఏంటని చూస్తే ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్. రాజేష్ హలో అని రిప్లై ఇచ్చాడు. వాయిస్ ఒక ఫీమేల్ది, చాలా ముసలావిడ. ఆ వాయిస్లో బ్రీత్ చాలా గట్టిగా ఉందంట. రాజేష్ రాంగ్ నంబర్ అమ్మా అని కట్ చేశాడు. సడన్గా కట్ అవ్వగానే ఇమీడియట్గా మెసేజ్ వచ్చింది రాజేష్కి, డోర్ ఓపెన్ చేయకు. రాజేష్ హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా బీట్ అయింది. సడన్గా డోర్కి ల్యాచ్ వచ్చింది. క్లిక్ క్లిక్ క్లిక్. రాజేష్ ఎవరు బయట అని పిలిచాడు. ఎవరో డోర్ టచ్ చేస్తున్నట్టు సౌండ్ వచ్చింది. ఇవన్నీ ఇగ్నోర్ చేసి అలానే భయంతో బెడ్ పైన పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక నేబర్లా ఉన్న ఆంటీని రాజేష్ అంతా ఇన్సిడెంట్ చెప్పాడు. ఆంటీ షాక్ అయింది. ఏంటి, ఎగ్జాక్ట్లీ 12:17 AM కాల్ రిసీవ్ అయిందా? యాక్చువల్గా ముందుండే అబ్బాయి కూడా 12:17 AM కాల్ వస్తే డోర్ అడుగు బయట వేశాడు. ఆంటీ ఐస్ నిండా వాటర్. ఇదంతా ఇగ్నోర్ చేసి రాజేష్ రూమ్కి వెళ్ళిపోయాడు. థర్డ్ నైట్ లీవ్ అవ్వాలి అని అనుకున్నాడు. బట్ చాలా వర్షం పడుతుంది, బస్సెస్ లేవు, చుట్టుపక్కల సిగ్నల్ కూడా లేదు. టైం ఎగ్జాక్ట్లీ 12:16 AM అవుతుంది. ఫోన్ వైబ్రేట్ అయింది. ఎగ్జాక్ట్ నంబర్. దిస్ టైం ఫోన్ ఆటోమేటిక్ లిఫ్ట్ అయిపోయింది. వాయిస్, ఇప్పుడు టర్న్ అవ్వు రాజేష్ అని. రాజేష్ ఒకటేసారి ఫ్రీజ్ అయిపోయాడు. మిర్రర్లో రిఫ్లెక్షన్. రాజేష్ స్మైల్ చేస్తున్నాడు, కానీ రాజేష్ అస్సలు స్మైల్ చేయట్లేదు. ఇది చాలా వియర్డ్గా అనిపించింది. రాజేష్కి ఒక మెసేజ్ వచ్చింది, ఇప్పుడు ఇప్పుడు నా టర్న్ అని. లైట్స్ ఆఫ్. ఫోన్ స్క్రీన్లో మెసేజ్ టైపింగ్ ఆటోమేటిక్ అవుతుంది. 17 స్టెప్స్ బయటికి రా అని. రాజేష్ అవి కౌంట్ చేసుకుంటూ 17 స్టెప్స్ డోర్ ముందుకి వేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM నేబర్ ఆంటీ డోర్ ఓపెన్ చేసింది. హౌస్ లోపల రాజేష్ తప్ప రాజేష్ బిలాంగింగ్స్ అన్నీ ఉన్నాయి. రాజేష్ బ్యాగ్, రాజేష్ ఫోన్ ఆన్లోనే ఉంది. లాస్ట్ మెసేజ్,
నెక్స్ట్ నంబర్ నువ్వే. వాల్ మీద నంబర్ రాసి ఉంది 18.